ఇట్లాంటప్పుడు ప్రత్యేకత ఏంటి, మనం ఎట్లా గురువుని గుర్తించేది అనేది అందరికీ ఉన్న డౌటే. మనం భయంతోటో భగవంతుణ్ణి ఆశతోటో ఆశ్రయిస్తాం తప్పించి నిజంగా భగవంతుడు అంటే ఎవరో తెలిసి కానీ లేకపోతే గురువు అంటే ఎవరో తెలిసి కానీ చేసేవాళ్ళం బహుశా ఎవరు ఉండవేమో. దానికి ఎన్నో జన్మల నుంచి చేసుకున్న భక్తో యోగమో ఏదో ఉంటే తప్పించి భగవంతుని ఆరోపణలో చూడటం మనకి సాధ్యమే కాదు. మనకు అటువంటి విద్యని ఎప్పుడు కూడా అందించలేదు ఎవరు. మహా అయితే మనకి బాగా చిన్నప్పటి నుంచి ఏం చేస్తారు, బాగా చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించాలి, స్థిరపడాలి, ఇంతే తప్పించి మిగిలిన జీవుల కంటే మనం అన్యంగా మనకున్న మనస్సు ఏంటి, మనకున్న దాన్ని మిగిలిన వాటితో పోల్చుకుంటే మనకున్న విశిష్టత ఏంటి, మరి మిగిలిన వాటిలాగే కేవలం సర్వైవల్ మోడ్లోనే, అంటే బ్రతకడం కోసం సంపాదించుకోవడం, సంపాదించిన వాళ్ళు తినటం, మళ్ళీ అయిపోతుంది, లేకపోతే ఇంకా మనకుంటే ఇన్సెక్యూరిటీ. సృష్టిలో ఏ జంతువుకి లేని ఇన్సెక్యూరిటీ ఒక మనిషికే ఉంటుంది. సృష్టిలో చూస్తే కనుక మనం ఏ జంతువు అయినా దానికి ఆ పూట ఆకలి అయితే తినేస్తుంది, దాని దగ్గర దండిగా ఉన్నా కానీ వదిలేసి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకో పూటకి అప్పుడు వెతుక్కుంటుంది ఆకలినప్పుడు. కానీ మనిషి మాత్రం దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా దిగంబరా